వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుంచి మనం చూసినప్పుడు ఆయన శిష్యుల దగ్గరికి శాస్త్రులు వారితో ఏం చేస్తున్నారట, తర్కించుచున్నారు. అంటే మాట్లాడడం వేరు, తర్కించడం వేరు. అంటే ప్రతిదీ పిన్ టు పిన్ అడగడం అన్నమాట. అయితే ఆ తర్కించుచున్న సందర్భంలో ఏమైందంట, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి అనేక దినముల నుంచి అతను ఏం చేస్తాడంట, నోరు గురుక్కాడ్చుకుంటుంటాడు, పడిపోతాడు, ఆ నీళ్ళలో పడతాడు, అగ్నిలో పడతాడు, అట్లా ఉన్నాడు. అయితే వాళ్ళ నాన్న ఏమంటున్నాడు, 23కి రండి, యేసుక్రీస్తు అంటాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇప్పుడు 24 ఇది మన ముఖ్యమైన వాక్యము. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని కన్నీళ్లు విడుచుచు బిగ్గరగా చెప్పాను. ఎలా చెప్పాడు? కన్నీళ్లు విడుచుచూ చెప్పాడు. సరే, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 15, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏమంటున్నాడు? మీరు సనుగులను, సంశయములను మాని సమస్తము చేయుడి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆయన శిష్యులు ఆ పని చేయలేకపోవడం వల్ల ఆయన ఏమంటున్నాడు, మీరు దాన్ని అందుకు చేయలేరు అంటున్నారు. మీరు ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 6:17 తీయండి. నేను కీర్తనలు 77, 8, 9 చదువుతాను. ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నాడు కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపమానెన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున. ఇప్పుడు ఒకళ్ళు బాగలేదు అనుకుందాం, వాళ్ళ మీద దేవుడు అంటున్నాడు, ఆయన కృప, మనం అనుకుంటున్నాం ఆయన కృప నా మీద నుంచి పోయిందా, లేకపోతే ఆయన క్షమించడం మానేశాడా, వాత్సల్యత చూపకుండా ఉంటాడా అని అనుకుంటూ ఉంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఆయన ఏం చేశాడు? తన వాగ్దానాన్ని దృఢపరిచాడు. సరే, ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాము. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 18వ అధ్యాయం 3, 4 నుంచి చూద్దాం. పేజీ నెంబర్ 239 ఉంటుంది, పాత నిబంధన గ్రంథం. దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచున్న యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. మొదటి నుంచి చూద్దాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదుకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళక అతనితో సౌలు అతనిని చేర్చుకొనెను. తర్వాత 4, మరియు యోనాతాను తన దుప్పటికిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేయుచూ వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను.
జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉంది. ఓకే. ఇప్పుడు మార్కు సువార్త 9లోకి రండి. ఇందాక తీసింది. తీసారా? విశ్వాసం లేని తరము వారులరా, నేను ఎంతకాలం మిమ్మును సహింతును. అంటే ఆయన అంటున్నాడు ఇక్కడ కాదు, ఇది కీర్తనలో ద్వితీయోపదేశ ఖండం 33లో కూడా ఉంటుంది. వాళ్ళంట ఆయన్ని నమ్మరట. ఆయన కళ్ళ ముందు ఈవెన్ వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళ ముందు 10 అద్భుతాలు చేశాడు. ఎందుకు? ఒక అద్భుతం చేసి దేవుడు తీసుకురావచ్చు, కానీ వారిలో పూర్ణమైన విశ్వాసం రావడానికి ఒకటికి 10 అద్భుతాలు చేసి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వం అనుభవించినా కూడా వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చి, ఇప్పుడు ముందు సముద్రము, వెనక ఫరో సైన్యం. ముందేముంది? సముద్రము, వెనక ఫరో సైన్యం. 6 నెలల తర్వాత చేశాడు ఆయన. అయితే నీ కోసం దేవుడు చేస్తాడని నీకు తెలుసు. ఏది? సముద్రాన్ని చీల్చి నీవు నడవడానికి దారిని చేస్తాడని కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముంది? అపనమ్మకం అనేది ఉంది. అయితే ఆ సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుందట? సముద్రాన్ని చీల్చి దారిని ఇచ్చాడు, కొండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు, కొండను చీల్చి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. అంటే వాళ్ళు తినడానికి దేవదూతల చేత వండిన ఆహారాన్ని కూడా వారికి పంపించాడు. ఎలాంటి ఆహారం? మన్నాను వారికి కురిపించాడు. అది ఎట్లా? ఈ రోజు రేపు తినమన్నాడా? కాదు, మీకు ఏ రోజు ఆ రోజు నేను ఇస్తానన్నాడు. అయితే ఇంత చేస్తా ఉంటే మనిషి ఎలా ఉన్నాడంట? నమ్మకున్నాడట ఇంకా. అయితే వాళ్ళ నాన్న అంటాడు, నీ వలన ఏమైనా అయితే కనికరపడి నాకు సహాయం చేయు. అంటే అతను అంటున్నాడు, ఇప్పుడు నన్ను బాగు చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడా, అతనికి ఉన్న అపనమ్మకాన్ని తీసేయమని అడుగుతున్నాడా? చూద్దాం. అయితే ఇప్పుడు కొంతమంది ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు మాట్లాడలేరు. అంటే చిన్న పిల్లలు ఉంటారు, అంటే కొంచెం వయసులో ఉంటారు. లేకపోతే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అని సౌండ్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. వాళ్ళని చైన్లతో కట్టి ఇంట్లో పెడతారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. అలాంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అలాంటి సంగతిలోనే ఇక్కడ ఈ కుర్రోడు కూడా ఉన్నాడు. ఏంటంట, తరచుగా అతన్ని నీళ్ళల్లో పడేస్తుందంట, అగ్నిలో పడేస్తుందట. అనేక చోట్ల అతను నురుగు కార్చుకుని ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, బట్టలు చింపుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ తండ్రి హృదయం ఎలాంటి హృదయం అయిపోయింది? వినలేని హృదయం అయిపోయింది. అంటే ఎవరు ఎంత చెప్పినా, అయ్యో నా కుమారుడు ఇలా అయిపోయాడే, అతను లేకుండా అతను ఎందుకు ఇలా అవుతున్నాడు అని. అయితే ఆయన అంటున్నాడు, నీ వల్ల అయితే నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు అంటున్నాడు 23లో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, కానీ నా నమ్మకాన్ని అపనమ్మక కాకుండా నాకు సహాయం చేయమని అడిగాడు. ఇప్పుడు ఒక మనిషికి విశ్వాసం ఉంటుందా, అవిశ్వాసం ఉంటుందా? సహజంగా మనిషికి రెండు ఉంటాయి. విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసము కలిసి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం దేవుడితో ఫస్ట్ మనం మొదలు పెడుతున్నాం అనుకుందాం. ఫస్ట్ ఎలా ఉంటాం మనం? చిన్నపిల్లలాగా దేవుడు ఏం చెప్తే అది వినడానికి ఇష్టపడతాం. ఒక ఒక 2 నెలలు 3 నెలలు పోయాక ఏమవుతుంది? ఆ దేవుడు నేను ఒకటే అనుకుంటాం. ఇంకొక సంవత్సరం పోయాక ఏమంటాం? తండ్రి వాళ్ళు ఆ పని చేస్తున్నారు, దాన్ని నువ్వు తీసి అని దేవుడికే మనం చెప్పడానికి వెళ్తాం. ఎక్కడ దాకా ఎదుగుతాం? దేవుడికే మనం ఆలోచన చెప్తాం అనమాట. సో దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఎప్పుడు కూడా ఆయన చెప్పింది వినాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు. ఆయనకి ఇష్టం లేనిది గ్రీజీ హార్ట్ అనమాట. అంటే క్రొవ్విన హృదయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. 1 సమూయేలు 20:17 చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 20:17. సరే, ఇప్పుడు మనం చూసాం కదా, 1 సమూయేలు 18లో చూసినప్పుడు దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు యోనాతాన్.
వాళ్ళ నాన్న పేరు సౌలు రాజు. అయితే ఒకసారి ఏమైందట, దావీదును చంపాలని సౌలు రాజు పూనుకుంటాడు. ఎందుకు చంపాలనుకుంటాడు? దావీదు గొల్యాతును చంపాడు. దాని తర్వాత ఈయన అనేక మందిని చంపుతున్నాడు. ఇతనికి మంచి పేరు వస్తుంది. ఈ సౌలు రాజు ఏమనుకున్నాడు, అయ్యో దావీదుకి ఇంత పేరు వస్తుంది, దావీదుకి ఇంత పెరిగితే నా రాజ్యం పోతుందేమో అని భయపడి ఏం చేశాడు, దావీదును చంపాలని నిశ్చయించుకుంటాడు. ఒక మనిషి మీద మనకి ఎంత కోపం ఉంటుంది, మహా అయితే అతన్ని కొట్టాలి, లేకపోతే చంపాలనుకున్నా కూడా రాజు ఎలా చంపాలనుకుంటాడు, తన సైనికులతో చంపాలనుకుంటాడు, లేదా తన కత్తితో చంపాలనుకుంటాడు. కానీ సౌలు ఏమనుకుంటాడట, ఒక ఈట తీసుకొని ఇలా పొడిచి గోడకు గుచ్చాలనుకుంటాడట. మనిషిని పొడిచి గోడకు గుచ్చేంత కోపం ఉంది సౌలు రాజు. అయితే ఇప్పుడు సౌలు యొక్క కుమారుడు, ఇప్పుడు తండ్రి కోపం కుమారుడికి కూడా వస్తుంది కదా. అయితే ఇక్కడ ఏందో మరి రిటర్న్గా పని చేస్తాడు అతను. ఇప్పుడు తండ్రి కోపాన్ని పంచుకోవాలా, తండ్రి ఆస్తిని పంచుకున్నప్పుడు ఇతను ఏం చేస్తాడు, యోనాతానికి సహాయం చేస్తాడు. ఎందుకు సహాయం చేస్తున్నాడు? అతనికి ప్రాణ స్నేహితుడు అయిపోయాడు అనమాట. అంటే వాళ్ళ ఈవెన్ ఆయనకి బావ కూడా అవుతాడు. సో అందుకని ఇతను అతనికి సహాయం చేస్తా ఉంటాడు. ఇప్పుడు దావీదు అనుకుంటాడు, సౌలు రాజు నన్ను చంపాలనుకుంటున్నాడు, యోనాతాను నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నేను, నా పరిస్థితి ఏంది? యోనాతాను నమ్మి ఇక్కడే ఉందామా, లేకపోతే తప్పించుకుని వెళ్ళిపోదామా? యోనాతాను వాళ్ళ నాన్నకు సహాయం చేశాడంటే నా పని అయిపోతుంది. లేకపోతే నేను ఇప్పుడు ఇతనేమో నాకు సహాయం చేద్దామనే నా ముందున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, 3 రోజులు ఇక్కడ ఉండు, ఇక్కడ నుంచి తప్పించుకుని తర్వాత వెళ్దు అని ఇతను నాకు చెప్తున్నాడు. కాకపోతే ఈ సందర్భంలో దావీదు యొక్క మనసులో ఏముంది, ఇక్కడ ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామా, ఇక్కడే ఉందామా? వీళ్ళ నానేమో నన్ను చంపాలని చూస్తున్నాడు, ఈయనేమో నాకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇతనికి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? నమ్ముతున్నాడు, నమ్మలేక పోతున్నాడు. అయితే స్నేహితుడు ఇతన్ని కాపాడతాడా, కాపాడ్డా? ఈ పరిస్థితుల్లో ఇతను ఉన్నప్పుడు తండ్రి అంటాడు, ఇప్పుడు మనం ఎన్ని అద్భుతాలు చేసినా వీళ్ళు నమ్మరేరు. ఇప్పుడు వాళ్ళ నాన్న చంపాలనుకుంటున్నాడు, యోనాతాను ఏం చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ దాక్కో, నేను నీకు చెప్తాను, మా నాన్న ఒకవేళ ఏమైనా చేస్తే నేను నీకు అది కూడా చెప్తాను అంటున్నాడు. కానీ ఈయనేమనుకుంటున్నాడు, అరే ఇప్పుడు మామూలుగా మనం ఎలకని ఒక బోన్లో పెడతాం కదా, ఎలా ఇప్పుడు ఎలకను పట్టుకోవాలంటే బోన్లో ఒక చిన్న టమోటానో ఏదన్నా పెడితే అది వచ్చి పట్టిద్ది. ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా యోనాతాన్ నా దగ్గర ఉన్నాడు, వాళ్ళ నాన్న వస్తే బోన్లో చిక్కిన ఎలక లాంటి పరిస్థితే కదన్నది, ఇప్పుడు నేను ఎలా నమ్మాలి యోనాతాన్ని? యోనాతాన్ అంటాడు, నా ప్రాణంతో కలిసిపోయింది అంటాడు, నా ప్రాణ స్నేహితుడు అంటున్నాడు. కానీ లోపల ఇతనికి ఈ ఆలోచన ఉంది, ఏంది, ఒకవేళ ఇతను నన్ను వాళ్ళ నాన్నకు పట్టిస్తే నేనేమైపోతాను? అయితే వాళ్ళిద్దరూ ఈ కలిసి ఏం చేసుకున్నారట, ఒక నిబంధన చేసుకున్నారు. ఏ నిబంధన? క్రొత్త నిబంధన ఒకటి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒట్టు పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు ఏమన్నారు, యెహోవా నీకు నాకు మధ్య ఉన్నాడు, నీకు నాకు ఏదైనా జరిగితే ఆ శాపము నా మీదికి వస్తుంది అని చెప్పాడు. యోనాతాను మధ్యలో ఒట్టు పెట్టుకుంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళ నాన్న వచ్చాడు సౌలు రాజు, యోనాతాను నా కోసం నిలబడతాడా, లేకపోతే నన్ను వదిలేస్తాడా? హెబ్రీలకు రాసిన పత్రిక, తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులమైన వారికి మరీ నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడు తాను అబద్ధజాలమాడని నిశ్చలమైన సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఇక్కడ యోనాతాను దావీదు కూడా ప్రమాణం చేశాడు. వాళ్ళిద్దరు ఒక నిబంధనను
ఏర్పరచుకున్నాను. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నా పరిస్థితిని బట్టి నేను నిన్ను నమ్మలేకపోతున్నా. అయితే నాకు నమ్మడానికి సహాయం చేయమనే కదా వాళ్ళిద్దరు ఒట్టు పెట్టుకున్నారు. ఎందుకు ఒట్టు పెట్టుకున్నారు? నేను నమ్మలేకపోతున్నాను, నాకు నమ్మడానికి సహాయం చేయమని వాళ్ళిద్దరూ ఒట్టు పెట్టుకున్నారనమాట. యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను ఎట్లయినా నేను నరకం పోనీయకుండా చేస్తా. నిన్ను ఎట్లయినా నేను నరకం పోనీయను. నీ ప్రాణం కోసం నా ప్రాణమును నేను అడ్డు పెడుతున్నాను. నీ కొరకు నేను నా జీవితం ఇస్తా అంటున్నాడు. మనం నమ్ముతామా? ఆయన వచ్చాడు, మన కోసం చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన మనం అడిగింది ఏదైనా చేస్తానంటున్నాడు. ఈవెన్ ఆయన అంటాడు, మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే ఈ కొండను తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో సముద్రంలో పడవేమన్నా పడేస్తాను. లేదా మీరు అడిగిన ఏదైనా నేను చేస్తాను అంటాడు. కానీ మనం అడగాలంటే ఆలోచిస్తాం, చేస్తాడా చెయ్యడా, చేస్తాడా చేయడా. అయితే ధర్మశాస్త్రము మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే, ఇది పాపము, ఇది ఇలా ఉంది అని మాత్రమే తెలియజేయగలుగుతుంది. కానీ నిన్ను తండ్రి సన్నిధికి చేర్చాలి అంటే యేసుక్రీస్తు నీకు కావాలి. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రంలో నీకు అపనమ్మిక ఉంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నమ్మడం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. మేలు చేస్తా కీడు ఎందుకు చేస్తాడు ఆయన? మన కోసమే కదా వచ్చాడు. కానీ మనకి ఏమంటట, ఎన్నో అనుమానాలు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన ఇంకా ఏదో అనుమానం, చేస్తాడా, నేను అడిగింది ఇస్తాడా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ము. నీ నమ్ము అనేది నిన్ను ఎత్తుకొని నడవాలి, కానీ ఈ నమ్ము అనే దాన్ని నిన్నెక్కి నడవకూడదు. నువ్వు నమ్మితే అది నీకు జరుగుతుందని నువ్వు అనుకుంటే నువ్వు దాన్ని ఎక్కి నడవడం. లేదనుకో, అది నిన్నెక్కి నడుగుతుంది అనమాట. సో అలా నువ్వు ఉండకూడదు. వాళ్ళ నాన్న ఏమన్నాడు, నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక కలగకుండా చూడమన్నాడు అన్నమాట. ద్వితీయోపదేశకాండం 33, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. మీ దేవుడైన యెహోవా చెరలోను మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, మీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలో నుండి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. అయితే ఇప్పుడు మీకు విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. సౌలు రాజు దేవుడు, యోనాతాను యేసుక్రీస్తు, దావీదు మనము. ఇప్పుడు దావీదును చంపడానికి వస్తున్నప్పుడు మధ్యవర్తిగా ఎవరున్నారు? యోనాతాను ఉన్నాడు. యోనాతాను ఎలా ఉన్నాడు? తన ప్రాణమును కూడా తన కోసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తున్న వారం అయితే మన జీవితంలో మనం దేవుడి దగ్గరకు చేరలేము. ఎందుకని? ఆ ధర్మశాస్త్రము మనల్ని తండ్రి వద్దకు చేర్చడానికి లేదు. అది నీ జీవితంలో నువ్వు చేసే తప్పుల్ని ఒప్పుల్ని నీకు తెలియచేయడం వరకు మాత్రమే ఉంది. నిత్య జీవము ఇచ్చడం అనేది యేసుక్రీస్తు వశమయ్యాడు. ఆయన చెప్తాడు, తండ్రి వద్దకు నా ద్వారా తప్ప మీరు దేని వలన రాలేరు అంటాడు. సో ఇప్పుడు మనం తండ్రి వద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తును మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు నమ్మాలి, నమ్మలేము. మనం ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే యేసుక్రీస్తును మనం నమ్మితే ఆయన మనకు అన్ని చేస్తాడని తెలుసు, కానీ మనం నమ్మం. ఫస్ట్ దేవుడి దగ్గరికి వస్తాం, మనం ఒకటి అడుగుతాం, అడిగిన వెంటనే ఇస్తాడు కొన్ని. తర్వాత ఏం చేస్తాడు? నువ్వు ఆయనలోకి వచ్చాక నువ్వు అడిగే కొద్దీ లేట్ అవుతా ఉంటుంది. నువ్వు అడిగే కొద్దీ ఇంకొంచెం లేట్ అవుతా ఉంటుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇస్తాడా, ఇయ్యడా, లేకపోతే జరిగిద్దా, జరగదా అనే ఆలోచనే నీలో ఉంటుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? నా పరిస్థితి, నా ఆలోచనలు, ఇవన్నీ అయిపోతే బాగుంటాయి, ఇది అయిపోతే నేను దేవుడి దగ్గరికి వస్తా. అబ్బా, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటున్నా,
వెళ్ళాలా, ఈరోజు ప్రార్థన చేయాలా, లేకపోతే ఇట్లా ఉండాలా, లేకపోతే ఈ పని నేను చెయ్యాలా అని అనుకుంటా ఉంటాను. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నీ విశ్వాసంతో పాటు నీ అవిశ్వాసాన్ని కూడా తీసుకొని రమ్మని. అలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందట, ఇక్కడ చూద్దాం. జనులు గుంపు కూడి ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇంకా వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె పడుండెను కనుక అనేకులు వాడు చనిపోయిన అనుకుంటారు. అయితే యేసు వాని చేయి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఏ దెయ్యంతో మాట్లాడాడు? మూగదైన. మనం మూగ వాళ్ళతో మాట్లాడగలమా? లేదు కదా. ఇప్పుడు మూగ వాళ్ళతో ఇంకెవరైనా మాట్లాడగలరా? అంటే మూగవాళ్ళు మాట్లాడగలరు. ఎలా? సౌండ్స్ అంటే వాళ్ళ సిగ్నల్స్తో మాట్లాడగలరు కానీ మాట్లాడలేరు కదా. కానీ దేవుడు దేనికి సమర్థుడట? మూగదాంతో కూడా మాట్లాడడానికి సమర్థుడు. అది ఆయన దాన్ని ఏ విధంగా అయినా మార్చగలడు. సో మనం ఒక దాంట్లో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? దొరికితే చస్తాడు, నమ్మితే నమ్ముదామా. వాళ్ళ నాన్నకి దొరికితేనేమో చనిపోతాడు, ఇతనితో ఉంటేనేమో కాపాడుతాను అంటున్నాడు కానీ కాపాడుతాడా? ఈ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చేటప్పుడు నీ విశ్వాసంతో పాటు నీ అవిశ్వాసమును కూడా తీసుకొని రమ్మంటున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఆయన అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను అంటున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న యొక్క అవిశ్వాసాన్ని బాగు చేశాడా, బాగు చేయలేదా? బాగు చేశాడు. ఆయన ఎక్కడైతే విశ్వాసం లేని తరము వారలారా అని ఇశ్రాయేలీయుల్ని ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడాడో దాన్నే మళ్ళీ ఆయన ఇక్కడ క్లారిటీ చేస్తున్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేసేదను. ప్రభు యొక్క భయము నెరిగి మనం జీవించినప్పుడట ఫస్ట్ ఆయన ఏం చేస్తా ఉంటాడట, ఆ చెయ్యి, నువ్వు నీ తప్పులు చేస్తా ఉండని చెప్పి ఒక రాడ్ కాలుస్తా ఉంటాడు నీకోసం. నువ్వు ఎప్పుడైతే తిరిగి వచ్చి ఆయన దగ్గరకు ప్రార్థన చేస్తావో, అయ్యా నా తప్పులన్నిటినీ క్షమించు అంటే, సరే పోనీ నీకు ఆ దండేసి పంపించేస్తా ఉంటాడు. అయితే మన అపనమ్మకానికి కూడా సొల్యూషన్ ఉందా ఇక్కడ? ఇర్మియా గ్రంథం 3:22లో ఇప్పుడే కదా చూసాం, భ్రష్టులైన బిడ్డలారా మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేసేదను. కానీ ఆయనకు ఇష్టం లేనిది ఒకటి ఉంది. అదేంటంటే స్టిఫ్డ్ నెక్, అంటే మెడ వంచకపోవడం, ఆయన దగ్గరికి తల దించకపోవడం, ఆయన చెప్పిన మాటకి లోబడకపోవడం అంటే ఆయనకి ఇష్టం లేదు. లోబడనొల్లని పిల్లలంటే ఆయనకు ఇష్టం లేదు. మీ విశ్వాసంలో పడిపోకుండా ఆయన కృప మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఫస్ట్ ఇంట్లో ఏం చేస్తారు? అన్నం తినమంటే తినడు, హోంవర్క్ చేయమంటే చేయడు. సరే ఒకరోజు హోంవర్క్ చేయలేదు కదా అని ఏడుస్తుందని మనం చేసామనుకో, తర్వాత రోజు ఏం చేస్తాడు? ఇంకొక దాని కోసం ఏడుస్తాడు. సరే అది కూడా ఇచ్చాము, ఆ తర్వాత రోజు ఏం చేస్తాడు? ఇంకొకటి కావాలని ఏడుస్తాడు. తర్వాత ఫోన్ కావాలంటాడు, ఇంకొకటి కావాలంటే మనం ఏం చేస్తాం? ఇస్తా ఉంటాం. ఇప్పుడు వాడు నిజంగా ఏడవాలని ఏడుస్తుందా, లేకపోతే అది కావాలని ఏడుస్తుందా? వాడు అక్కడ నటిస్తున్నాడా, నిజంగా బాధపడుతున్నాడా? నటిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇలాంటివన్నీ నాకు తెలుసు, మీరు దేనికోసం బాధపడుతున్నారు, దేనికోసం వస్తున్నారు, దేనికోసం చూస్తున్నారు అని. మనం మన అవసరాల కోసం కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయన అడిగిన దాన్ని చేయడానికి మనం నిలబడితే ఆయన ఏమంటున్నాడు, నీ విశ్వాసంతో పాటు నీ అవిశ్వాసాన్ని కూడా నేను బాగు చేస్తాను అంటున్నాడు. వాళ్ళ నాన్న ఎలా అడిగాడు? కన్నీళ్లు విడుచుచూ అడిగాడు. వాళ్ళ నాన్నకి తిరిగి సంతోషాన్ని ఇస్తూ ఆయన పంపించి వేశాడు. అయితే ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఎంతవరకు ఆయన్ని నమ్మకుండా ఉంటారు, మీరు ఒకసారి ఆయన నమ్మి ఆయన దగ్గరకు వస్తే మీ అవిశ్వాసాన్ని ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఎలాంటి అవిశ్వాసాన్ని? మీ నమ్మలేకపోవడాన్ని. ఈవెన్ ఆయన మీకు సహాయం చేస్తాడని తెలుసు. ఇప్పుడు దావీదు దగ్గరికి సొలొమోను వచ్చి చంపేస్తాడు, కానీ మధ్యలో ఉన్న యోనాతాన్ అతన్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మనం తప్పు చేస్తూ, లేకపోతే మనం ప్రార్థన చేయకుండా, లేకపోతే మన జీవితంలో దేవుడు లేకుండా మనం బ్రతికితే చివరికి మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికే వెళ్తాం. మనం అలాంటి దానికి వెళ్ళకూడదు అని మధ్యలో ఒక వ్యక్తి మన కోసం తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడిన ఒక మనిషి ఉన్నాడు. ఆయన నిజమైన రక్షకుడు. ఆయనే మన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు? మీ అవిశ్వాసాన్ని తీసుకొని రండి, నేను దాన్ని బాగు చేస్తాను. మీ విశ్వాసంతో పాటు మీ అవిశ్వాసాన్ని కూడా పట్టుకొని రండి. ఇప్పుడు మీరందరూ దేవుని నమ్ముతున్నారా? ఆయన మీ జీవితంలో కార్యాలు చేస్తారని మీరు నమ్ముతున్నారా? అలాగే నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరం. ఎందుకు? తెలియని ఒక ఆలోచన. జరిగిద్దా? ప్రార్థన చేద్దామా? దీని గురించి ప్రార్థన చేస్తే జరిగిద్దా? మా పిన్ని కొడుకు బైక్ నడుపుతూ కింద పడ్డాడు. అయితే అబ్బాయికి ఏమైంది? ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఎముక ఇరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటున్నాడు? దానికి కట్టేం అవసరం లేదు, అదే సెట్ అయిపోద్ది అంటున్నాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చెప్పాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అదే చెప్పాడు. 15 రోజుల తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కట్టేం అవసరం లేదు అంటున్నారు. ఎక్స్రే తీస్తేనేమో బోన్ ఇరిగింది. ఇప్పుడు కట్టు కట్టియాలా, కట్టియకుండా ఉండాలా? బోన్ ఏమో ఇరిగింది, ఎక్స్రే తీస్తే కనిపిస్తుంది. డాక్టర్ ఏమో కట్ అవసరం లేదు, అదే సెట్ అయిద్దా అంటున్నాడు. ఇప్పుడు కట్టు కట్టియాలా, కట్టియకుండా ఉండాలా? డాక్టర్ ఏమన్నాడంటే కట్ అవసరం లేదు, అదే సెట్ అయిపోద్ది అంటున్నాడు. కానీ ఎక్స్రేలో బోన్ ఇరిగి ఉంది, 2 ముక్కలు ఇలా ఉంది. ఇప్పుడు అది ఏం చేయాలి? డాక్టర్ని నమ్మి వదిలేద్దామా, లేకపోతే ఇలాగే ఉంచుతామా? ఉంచితే పిల్లోడు 13 సంవత్సరాలు, వాడి జీవితం ఎట్లా? సో మనం ఏం చేయాలట? కొన్నిసార్లు నమ్మాలి. మనం ఏం చేసాం? సరే డాక్టర్ ఏం చెప్పాడు? అవుతుంది అన్నాడు, అవుతుంది. సో మనం దాన్ని ఆయనకు వదిలేసాము, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇక్కడ మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు నమ్మదని మాకు కూడా అనిపిస్తుంది, ఇది కట్టుకట్టుకుని ఎట్ట సెట్ అయింది. సో కానీ అవుతుంది. సో దేవుడు అలా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మీ అందరి అవిశ్వాసాన్ని ఆయన దగ్గరికి తీసుకుని వస్తే ఆయన దాన్ని బాగు చేస్తానంటున్నాడు. 9:24 నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని వాళ్ళ నాన్న అడిగినప్పుడు ఆయనకి సహాయం చేశాడు.